बाबा ने हमको सीने से लगा लिया, चरणों में गिरने से बाबा ने छुड़ा दिया। अपने से भी ऊंचा हमको स्वमान दिया, बाबा ने हमको सिर ताज बना लिया। बाबा और बाबा का परिवार प्यारा, सबसे निराला संसार हमारा। मैं बाबा का, बाबा मेरा, बाबा का दिल मेरा बसेरा। मैं बाबा का, बाबा मेरा, बाबा का दिल मेरा बसेरा। मैं बाबा का, बाबा मेरा, कानों में गूंजे यही नारा। जो भी कहे दिल से मेरा बाबा, जो भी कहे दिल से मेरा बाबा, वो ही बने सभी का दुलारा, वो ही बने सभी का दुलारा। स्वमान में रहना, सम्मान देना, बाबा का है यही कहना। स्वमान से ही मिटे देह का ये अभिमान, स्वमान धारी अब बनना। बाबा का जो बना है विशेष आत्मा, कोटों में कोई वो है सच्चा हीरा। मैं बाबा का, बाबा मेरा, मैं बाबा का, बाबा मेरा, बाबा का दिल मेरा बसेरा। बाबा का दिल मेरा बसेरा। स्नेह से जो संपन्न बने वो ही संपूर्ण, सच्चा स्नेही ही योगी। स्नेह के बिना अगर ज्ञान भी हो मगर जीवन रमणीक न होगी। जैसे ज्ञान है बीज लेकिन स्नेह है पानी, स्नेह जीवन का आधार ठहरा। मैं बाबा का, बाबा मेरा, मैं बाबा का, बाबा मेरा, बाबा का दिल मेरा बसेरा। बाबा का दिल मेरा बसेरा। साथ रहेंगे साथ चलेंगे होंगे ना जुदा, बाबा से हम सब ने किया है वायदा। निर्मोही बनके विदेही बनके करना हर करम, मैं और मेरा का ये फेरा हो जाए खत्म। सफल करे और सफल कराए, बाबा का यही है इशारा। मैं बाबा का, बाबा मेरा, मैं बाबा का, बाबा मेरा, बाबा का दिल मेरा बसेरा। बाबा का दिल मेरा बसेरा।
ఓం శాంతి. అవ్యక్తవాణి. రివైజ్ డేట్ 15/11/2005. సత్యమైన హృదయంతో తండ్రి మరియు పరివారానికి స్నేహిలుగా అయ్యి శ్రమ నుండి ముక్తులుగా అయ్యే ప్రతిజ్ఞ చేయండి మరియు లాభాన్ని తీసుకోండి. ఈరోజు బాప్ దాదా నలువైపులా ఉన్న శ్రేష్ఠ రాజ్యాధికారులు స్వమాన్ధారులైన పిల్లల్ని చూస్తూ ఉన్నారు. తండ్రి పిల్లలకు తనకంటే కూడా ఉన్నతమైన స్వమానం ఇచ్చారు. పిల్లలు ప్రతి ఒక్కరిని పాదాలపై పడటం నుండి విడిపించి శిరో కిరీటలుగా చేశారు. స్వయాన్ని సదా ప్రియమైన పిల్లలకు సేవాధారిణని చెప్పుకున్నారు. ఇంత గొప్ప అధికారం యొక్క స్వమానాన్ని పిల్లలకు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఇంత స్వమాన్ధారిగా భావిస్తూ ఉన్నారా? స్వమాన్ధారుల విశేషమైన లక్షణాలు ఏమిటి? ఎవరెంత స్వమాన్ధారిగా ఉంటారో అంతగానే సర్వులకు సన్మానం ఇచ్చేవారిగా ఉంటారు. ఎంత స్వమాన్ధారులో అంత నిర్మాణంగా అంటే నమ్రచిత్తులుగా సర్వుల స్నేహిలుగా ఉంటారు. స్వమాన్ధారుల గుర్తు తండ్రికి ప్రియంగా ఉండటంతో పాటు సర్వులకు ప్రియంగా ఉంటారు. హద్దు ప్రేమ కాదు, బేహద్దు ప్రేమ. ఎలాగైతే తండ్రి అందరికీ ప్రియమైన వారో, ఒక మాసం పిల్లలు కానీ ఆది రత్నాలైనా కానీ ప్రతి ఒక్కరూ నేను బాబా వాడిని, బాబా నావారు అని అంగీకరిస్తారు కదా. అందరికీ ప్రియంగా ఉండటమే శ్రేష్ఠ స్వమానానికి గుర్తు. ఎందుకంటే ఇలాంటి పిల్లలు తండ్రిని అనుసరించేవారిగా ఉంటారు. చూడండి, తండ్రి ప్రతి వర్గం వారికి అంటే చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు పిల్లలందరికీ స్వమానం ఇచ్చారు. యువతకు వినాశకారి నుండి విశ్వ కళ్యాణకారులు అనే స్వమానం ఇచ్చారు. మహాన్గా తయారు చేశారు. ప్రవృత్తిలోని వారిని మహాత్ములు గొప్ప గొప్ప జగద్గురువుల కంటే ఉన్నతంగా ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండేవారిగా మహాత్ముల శిరస్సుకు కూడా వంచేవారిగా చేశారు. కన్యలను శివశక్తి స్వరూపుల స్వమానాన్ని గుర్తు ఇప్పించినారు. అలా తయారు చేశారు. వృద్ధులకు బ్రహ్మ బాబాకు హంజీన్స్ అనుభవీలనే స్వమానం ఇచ్చారు. అదేవిధంగా స్వమాన్ధారి పిల్లలు ప్రతి ఆత్మను స్వమానంతో చూస్తారు. కేవలం చూడటమే కాదు, కానీ అలా సంబంధ సంపర్కంలో కూడా వస్తారు. ఎందుకంటే స్వమాన్ధారి దేహాభిమానం వెళ్ళిపోతుంది. ఎక్కడ స్వమానం ఉంటుందో అక్కడ దేహాభిమానం ఉండదు. దేహాభిమానాన్ని తొలగించుకునేందుకు సహజ సాధనం సదా స్వమానంలో ఉండడం. ప్రతి ఒక్కరికి స్వమానంతో చూడండి. వారు కాలినడక వారు కావచ్చు, 16,000 మాలలో చివరి నెంబర్ కావచ్చు. చివరి నెంబర్ వారిలో కూడా డ్రామా అనుసారం తండ్రి ద్వారా ఏదో ఒక విశేషత ఉంటుంది. స్వమాన్ధారుల విశేషతను చూసి స్వమానం ఇస్తారు. వారి దృష్టిలో, వృత్తిలో, కృతిలో ప్రతి ఒక్కరి విశేషత ఇమిడి ఉంటుంది. ఎవరైతే తండ్రి వారిగా అయ్యారో వారందరూ విశేష ఆత్మలే. భలే నెంబరు వారుగా ఉన్నప్పటికీ ప్రపంచంలో కోట్లలో కొంతమంది ఆత్మలు ఇలా అందరూ తమ స్వయాన్ని విశేష ఆత్మలుగా భావిస్తూ ఉన్నారా? స్వమానంలో స్థితమై ఉండాలి. దేహాభిమానంలో కాదు, స్వమానంలో ఉండాలి. బాబాకు పిల్లలు ప్రతి ఒక్కరిపై ప్రేమ ఎందుకుంది? ఎందుకంటే నన్ను గుర్తించి నా వారిగా అయ్యారని బాబాకు తెలుసు. ఈరోజు ఈ మేళాలోకి మొదటిసారి వచ్చి ఉండవచ్చు, అయినా కూడా బాబా అని అన్నారు కదా. తండ్రి ప్రేమకు పాత్రులుగా అయ్యారు. బాప్ దాదాకు నలువైపులా ఉన్న పిల్లలందరి కంటే ప్రియమైన వారు. తండ్రిని అనుసరించండి. అప్రియమైన వారు ఎవ్వరూ లేరు. అందరూ ప్రియమైన వారే. ఏ పిల్లలైనా నా బాబా అని అంటున్నారంటే ఈ నాది అనే భావన ఎలా వచ్చింది? స్నేహం ద్వారా వచ్చింది కదా. స్నేహము మమ్మల్ని తండ్రి వారిగా చేసిందని ఇక్కడ కూర్చున్న వారందరూ తెలుసుకున్నారు. తండ్రి స్నేహము అయస్కాంతం వంటిది.
ఆ స్నేహం అనే అయస్కాంతం ద్వారా తండ్రి వారిగా అయిపోయారు. కేవలం చెప్పుకునే స్నేహం కాదు, హృదయపూర్వకమైన స్నేహము. హృదయపూర్వక స్నేహమే బ్రాహ్మణ జీవితానికి పునాది. బాబాని కలుసుకునేందుకు ఎందుకు వస్తారు? స్నేహమే తీసుకొచ్చింది కదా. ఇక్కడ కూర్చున్న వారందరూ ఎందుకు వచ్చారు? స్నేహము ఆకర్షించింది కదా. స్నేహం కూడా ఎంత ఉంది? 100% ఉందా లేదా తక్కువ ఉందా? మాకు 100% స్నేహం ఉంది అని భావించేవారు చేతులెత్తండి. స్నేహంలో 100% ఉందా? కొద్దిగా కూడా తక్కువ లేదా? అచ్చా, ఎవరైతే ఇంతే స్నేహము పరస్పరం బ్రాహ్మణంలో ఉందా? ఇందులో చేతులు ఎత్తించమంటారా? ఇందులో శాతం ఉంది. ఎలాగైతే తండ్రికి అందరిపై స్నేహం ఉందో అలాగే పిల్లలకు కూడా అందరితో స్నేహం ఉండాలి. అందరికీ స్నేహీలుగా ఉండాలి. ఇతరుల బలహీనతల్ని చూడకండి. ఒకవేళ ఎవరైనా సంస్కారానికి వశీభూతులై ఉంటే అప్పుడు ఎవరిని అనుసరించాలి? వశీభూతమైన వారిని అనుసరించాలా? మీరు వశీకరణ మంత్రం ఇచ్చేవారు, వశీభూతుల నుంచి విడిపించే మంత్రం ఇచ్చేవారు. విడిపించేవారు కదా. లేక చూస్తూ ఉండేవారా? లేక అది కనిపిస్తుందా? ఒకవేళ ఏదైనా చెడు వస్తువు కనిపించినా కూడా మీరేం చేస్తారు? చూస్తూ ఉంటారా లేక దూరంగా వెళ్ళిపోతారా? ఎందుకంటే ఎవరైతే హృదయపూర్వక స్నేహీలుగా ఉంటారో, బాబా హృదయానికి స్నేహీలుగా ఉంటారో వారు తప్పకుండా సర్వులకు స్నేహీలుగా ఉంటారని బాప్ దాదా చూశారు. సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయ్యేందుకు చాలా సహజ విధి హృదయపూర్వక స్నేహము. ఎవరెంత జ్ఞానీలుగా అయినా ఉండవచ్చు, కానీ హృదయపూర్వక స్నేహం లేదంటే బ్రాహ్మణ జీవితంలో రమణీక జీవితం ఉండదు. నిస్సారమైన ఎండిపోయిన జీవితంగా ఉంటుంది. ఎందుకంటే జ్ఞానంలో స్నేహము లేకుండా కేవలం జ్ఞానం మాత్రమే ఉంటే జ్ఞానంలో ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తుతాయి. జ్ఞాన సహితంగా స్నేహం ఉంటే స్నేహీలు సదా స్నేహంలో లవలీనమై ఉంటారు. స్నేహీలకి స్మృతి చేసేందుకు శ్రమ చేసే అవసరం లేదు. జ్ఞానిగా ఉండి స్నేహం లేకుంటే శ్రమ చేయాల్సి వస్తుంది. వారు శ్రమ యొక్క ఫలాన్ని తింటారు, ప్రేమ యొక్క ఫలాన్ని తింటారు. జ్ఞానం అనేది బీజము, కానీ స్నేహం అనేది నీరు. బీజానికి స్నేహం అనే నీరు లభించకపోతే ఫలము వెలువడదు. ఈరోజు బాప్ దాదా పిల్లలందరి హృదయపూర్వక స్నేహాన్ని చెక్ చేశారు. తండ్రితో సర్వులతో ఎంత స్నేహం ఉందని చెక్ చేశారు. మీరందరూ స్వయం గురించి ఏమని భావిస్తారు? స్నేహీలేనా? మేము హృదయపూర్వక స్నేహీలమని భావించేవారు చేతులెత్తండి. సర్వులకు స్నేహిగా ఉండాలి. తండ్రికైతే హృదయపూర్వక స్నేహంగా ఉన్నారు, మరి స్నేహీలకు స్నేహిగా ఉన్నారా? వీరు నా సోదరుడు సోదరి అని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉన్నారా? వీరు నావారు అని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉన్నారా? లేక కొందరే భావిస్తూ ఉన్నారా? ఎలాగైతే తండ్రిపై స్నేహం విషయంలో అవును, తండ్రికి స్నేహీలమని అందరూ చేతులు ఎత్తుతారో వారు సర్వుల స్నేహీలు అనే విషయంలో కూడా ప్రతి ఒక్కరి కోసం చేతులెత్తుతారా? సర్టిఫికేట్ లభిస్తుందా? ఎందుకంటే బాప్ దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు, కేవలం తండ్రి నుండి సర్టిఫికేట్ తీసుకోవడం కాదు, బ్రాహ్మణ పరివారం నుండి కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో తండ్రి ధర్మము మరియు రాజ్యము రెంటినీ జతజతలో స్థాపన చేస్తారు. రాజ్యంలో కేవలం తండ్రి మాత్రమే ఉండదు, పరివారం కూడా ఉంటుంది. కనుక తండ్రికి కూడా ప్రియంగా ఉండాలి, పరివారం కూడా ప్రియంగా ఉండాలి. జ్ఞానీలుగా అయితే అయ్యారు, అంటే స్నేహీలుగా అవ్వడం కూడా తప్పనిసరి. స్వమానంలో ఉండడం మరియు సన్మానం ఇవ్వడం, ఈ రెండూ తప్పనిసరి. బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే
పిల్లలు ప్రతి ఒక్కరికి తండ్రి గౌరవం ఇచ్చారు. అప్పుడే వారు ఉన్నతంగా అయ్యారు. ఈ ఒక్క జన్మలో సన్మానం ఇవ్వడం ద్వారా పూర్తి కల్పమంతా దాని ప్రాలబ్ధం సన్మానం ప్రాప్తిస్తుంది. అర్ధకల్పం రాజ్య అధికారి యొక్క గౌరవం లభిస్తుంది. అర్ధకల్పం భక్తిలో భక్తుల ద్వారా గౌరవం లభిస్తుంది. కానీ పూర్తి కల్పానికి ఆధారము ఈ ఒక్క జన్మలో గౌరవాన్ని పొందడం, గౌరవం తీసుకోవటం, ఇవ్వడం. ఇప్పుడిప్పుడే బాప్దాదా చూస్తూ ఉన్నారు. నలువైపులా విదేశాలలోని వారు కొంతమంది రాత్రిలో, కొంతమంది పగల్లో మిలనం చేస్తూ ఉన్నారు. పురుషార్థ వేగాన్ని మంచిగా పెంచేందుకు మీకు మంచి దాది కూడా లభించారు. ఇది నిజమే కదా. కొద్దిగా ఏదైనా లోపాన్ని చూసినా వెంటనే క్లాసు మీద క్లాస్ చేయిస్తారు. దేశం వారు కానీ విదేశం వారు కానీ ఏ పిల్లలకైనా ఏదైనా సబ్జెక్టులో శ్రమ అనిపిస్తే దానికి మూల కారణం హృదయపూర్వక స్నేహంలో లోపము. స్నేహం అంటే లవ్లీన్గా ఉండటం. స్నేహం అంటే స్మృతి చేయాల్సి పడదు, కానీ స్మృతిని మర్చిపోవటం కష్టమవుతుంది. ఒకవేళ శ్రమ చేయాల్సి వస్తే ఎక్కడైనా లీకేజ్ అయితే లేదు కదా. మనస్సు యొక్క స్నేహాన్ని చెక్ చేసుకోండి. ఎవరైనా వ్యక్తితో కానీ, వ్యక్తి యొక్క విశేషత కానీ, సాధనంతో కానీ, సౌకర్యాలతో కానీ ఆకర్షణ ఉంటే నియమానుసారంగా సౌకర్యాలు ఉండడం సరైనదే. కానీ అదనపు సౌకర్యాలపై కూడా ప్రేమ ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది. ఆ సౌకర్యాలు గుర్తుకొస్తూ ఉంటాయి. దీని గుర్తు ఏమిటంటే ఎక్కడైనా లీకేజ్ ఉంటే సదా జీవితంలో ఏదో ఒక కారణంతో సంతుష్టత అనుభవం అవ్వదు. ఏదో ఒక కారణం అసంతృప్తిని అనుభవం చేయిస్తుంది. ఎక్కడ సంతుష్టత ఉంటుందో దాని గుర్తుగా ప్రసన్నత ఉంటుంది. సదా ఆత్మీక గులాబీ వలె చిరునవ్వుతూ ఉంటారు, వికసించి ఉంటారు, మూడ్ ఆఫ్ అవ్వరు, సదా డబల్ లైట్గా ఉంటారు. కాబట్టి అర్థమైందా? ఇప్పుడు శ్రమ నుండి రక్షించుకోవాలి. బాప్దాదాకు పిల్లలు శ్రమ మంచిది అనిపించదు. అర్ధకల్పం శ్రమ చేశారు. ఇప్పుడు ఆనందంలో ఉండండి, ప్రేమలో లవ్లీన అవ్వండి. జ్ఞానసాగరి యొక్క లోతులో అనుభవం అనే ముత్యాలను అనుభవం చేయండి. కేవలం మునక వేసి సాగరం నుండి బయటికి రాకండి. లవ్లీనమై ఉండండి. మీ తోడుగా ఉంటాము, మీ తోడుగా వెళ్తాము అని అందరూ ప్రతిజ్ఞ చేశారు కదా. తోడుగా వెళ్తారా లేక వెనక వెనక వస్తారా? ఎవరైతే తోడుగా వెళ్ళేందుకు తయారుగా ఉన్నారో వారు చేతులెత్తండి. తయారుగా ఉన్నారా? ఆలోచించి చేతులెత్తండి. తయారుగా ఉండడం అంటే తండ్రి సమానంగా ఉండటం. తోడుగా ఎవరు వెళ్తారు? సమానంగా ఉన్నవారు వెళ్తారు కదా. మరి వెళ్తారా? ఎవరు రెడీగా ఉన్నారా? మొదటి వరుస వారు ఎవరు రెడీగా ఉన్నారా? రేపు వెళ్ళాలని ఆర్డర్ చేస్తే వెళ్తారా? ప్రవృత్తిలోని వారు వెళ్తారా? పిల్లలు గుర్తుకు రారా? మాతలు వెళ్తారా? మాతలు రెడీగా ఉన్నారా? ఏ వస్తువు కూడా గుర్తు రాదా? టీచర్స్కి సెంటరు, జిజ్ఞాసులు గుర్తొస్తారు. మంచిది, అందరూ నిర్మోహటంగా అయిపోయారు. అయితే ఇప్పుడు ఇక శ్రమ చేసే అవసరం ఉండదు కదా. ఈరోజు బాప్దాదా అందరినీ, అంటే సన్ముఖంలో కూర్చున్నవారు కానీ, దూరంగా కూర్చున్నవాడు కానీ, బాబా హృదయంలో కూర్చున్నవారు అందరినీ ఈరోజు శ్రమ ముక్తులుగా చేయాలని అనుకుంటూ ఉన్నారు. అవుతారా? రేపటి నుంచి ఎవ్వరూ దాదీల వద్దకు రాకూడదు. శ్రమ ఇవ్వబడదు. ఆనందంగా కలుపుకోవాలి. జోన్ హెడ్ వద్దకు వెళ్ళి కంప్లైంట్ చేయకూడదు. సంపూర్ణంగా అవ్వాలి. సరేనా? ఇప్పుడు చేతులు ఎత్తండి. ఆలోచించి చేతులు ఎత్తండి. ఊరికే చేతులు ఎత్తకండి. ఏ కంప్లైంటు ఉండకూడదు.
నేను అనేది ఉండకూడదు. నాది అనేది ఏది ఉండకూడదు. నేను అనేది ఉండకూడదు. నాది అనేది ఉండకూడదు. అన్నీ సమాప్తం ప్రతిజ్ఞ అయితే చేశారు. దీని కొరకు శుభాకాంక్షలు. కానీ ఏమవుతుందంటే ఈ ప్రతిజ్ఞ యొక్క లాభాన్ని తీసుకోరు. ప్రతిజ్ఞలు చాలా త్వరగా చేస్తారు, కానీ లాభాన్ని తీసుకునేందుకు ప్రతిరోజు మొదటిది రియలైజ్ చేయండి, రెండవది రియలైజ్ చేయండి. మేం ప్రతిజ్ఞ చేశాము అని ప్రతిరోజు ఆ ప్రతిజ్ఞను రివైజ్ చేయండి. అమృత వేళ బాబాను మిలనం చేసిన తర్వాత ప్రతిజ్ఞ మరియు ఫలము రెంటిని స్మృతి చేసుకుంటూ ఉండండి. రెంటిలో బ్యాలెన్స్ వచ్చేస్తే సరిపోతుంది. మీటింగ్ వారు ప్రతిజ్ఞ చేశారని బాప్ దాదాకు తెలుసు. బాబా చూశారు, చాలా మంచి మంచి ప్లాన్ తయారు చేస్తారు. బాప్ దాదాకు నచ్చుతాయి. బాప్ దాదా ఏం కోరుకుంటున్నారు? బాప్ దాదా కేవలం ఒక్క మాటను కోరుకుంటారు, సఫలం చేసుకోండి, సఫల్గా అవ్వండి. ఏ ఖజానాలైతే ఉన్నాయో శక్తులు, సంకల్పాలు, మాటలు, కర్మ కూడా ఒక శక్తినే, సమయం కూడా ఒక శక్తే మరియు ఒక ఖజానా అవుతుంది. వీటిని సఫలం చేయాలి. స్థూల ధనాన్ని, అలౌకిక ఖజానాలను అన్నింటినీ సఫలం చేయాలి. సఫలతామూర్తి అనే సర్టిఫికేటు తీసుకోవాల్సిందే. సఫలం చేయండి మరియు సఫలత పొందండి. ఒకవేళ ఎవరైనా అసఫలం చేస్తే అప్పుడు మాటల ద్వారా, శిక్షణ ద్వారా కాకుండా మీ శుభభావన, కామన మరియు సదా శుభ సన్మానాన్ని ఇవ్వడం ద్వారా సఫలం చేయించండి. కేవలం శిక్షణ ఇవ్వకండి. శిక్షణ ఇవ్వాల్సి వచ్చిన క్షమ మరియు శిక్షణ అంటే క్షమరూపంగా ఈ శిక్షణ ఇవ్వండి. మెర్సిఫుల్గా, దయాహృదయులుగా అవ్వండి. మీ దయాహృదయ రూపము తప్పకుండా మీ శిక్షణలో ఫలితాన్ని చూపిస్తుంది. ఈ రోజుల్లో డాక్టర్లు కూడా ఆపరేషన్ చేసేటప్పుడు మొదట ఏం చేస్తారు? మత్తు ఇచ్చి నిద్రపుచ్చుతారు, తర్వాత కట్ చేస్తారు. మొదటే కట్ చేయరు. టింక్చర్ వేసిన తర్వాత ఊదుతారు, తర్వాత టింక్చర్ వేస్తారు. అలా మీరు కూడా మొదట దయాస్వరూపులై శిక్షణ ఇస్తే అది ప్రభావం పడుతుంది. లేకపోతే ఏమవుతుంది? మీరు శిక్షణ ఇవ్వడం మొదలు పెడతారు, కానీ వారు మొదటే మీకంటే పెద్ద శిక్షకునిగా ఉంటారు. ఒక శిక్షకుడు మరొక శిక్షకుని శిక్షణ అంగీకరించరు. అలా చేయకండి, ఇలా చేయండి అని మీరు ఒక పాయింట్ చెప్తే దాన్ని కట్ చేసుకునేందుకు వారి వద్ద 10 పాయింట్స్ ఉంటాయి. కాబట్టి క్షమ మరియు శిక్షణ రెండు జతలో ఉండాలి. మీ 70 సంవత్సరం యొక్క విశేషత ఏమిటి అంటే సఫలం చేయండి, సఫలత పొందండి. అన్నీ సఫలం చేసుకోండి. డబల్ లైట్గా అవ్వాలి అంటే సఫలం చేసుకోండి. సంస్కారాన్ని కూడా సఫలం చేసుకోండి. మీ ఒరిజినల్ది ఆది సంస్కారము, దైవీ సంస్కారము, అనాది సంస్కారం ఏదైతే ఆత్మలో ఉందో దానిని ప్రత్యక్షం చేయండి. వ్యతిరేక సంస్కారాలకు అంతిమ సంస్కారం చేయండి. ఆనాటి సంస్కారాలను ప్రత్యక్షం చేయండి. సంస్కారాలు మారడం లేదు అనే ఫిర్యాదు విశేషంగా అందరిలో ఉన్నది. శ్రమ నుండి ముక్తులు అవ్వండి. ఈ ప్రతిజ్ఞ అయితే అందరూ చేశారు, మంచిది. ఇప్పుడు 1 నిమిషం హృదయపూర్వకంగా అందరూ ప్రతిజ్ఞకు దృఢత మరియు అండర్లైన్ చేసుకోండి. మనస్సు పక్కా చేసుకోండి. అచ్చా, బాగున్నారు. నలువైపులా ఉన్న స్వమాన్ధారి పిల్లలు, సదా తండ్రి యొక్క హృదయపూర్వక స్నేహితులు, సర్వులకు ప్రియమైన శ్రేష్ఠ ఆత్మలకు, సదా శ్రమ నుండి ముక్తులుగా జీవన్ముక్తి స్థితిని అనుభవం చేసే తీవ్ర పురుషార్థి ఆత్మలకు, సదా ప్రతిజ్ఞ మరియు ప్రతిజ్ఞ నుండి లాభాన్ని తీసుకునే వారికి, బ్యాలెన్స్ ఉంచుకునే బ్లిస్ఫుల్ పిల్లలకు,
సదా ఆనందంలో ఉండేవారికి, ఇతరులకు కూడా ఆనందంలో ఉంచేవారికి ఇలాంటి సంగమయుగి శ్రేష్ఠ భాగ్యం యొక్క అధికారి పిల్లలు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు హృదయపూర్వక ఆశీర్వాదాలు స్వీకరించండి. అందరికీ ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా మరిచిపోని వారిగా తయారయ్యే నిరంతర యోగి భవ. ఏ పిల్లలు స్వయాన్ని తండ్రితో కంబైన్డ్గా అనుభవం చేస్తారో వారికి నిరంతర యోగి భవ అనే వరదానం స్వతహాగా లభిస్తుంది. ఎందుకంటే వారు ఎక్కడ ఉంటున్నా మిలన వేళ జరుగుతూ ఉంటుంది. వారిని ఎవరెంతగా మురిపింప చేసినా ప్రయత్నించినా వారు మరిచిపోని వారిగా ఉంటారు. ఇలాంటి మరిచిపోని పిల్లలు ఎవరైతే తండ్రికి అతి ప్రియంగా ఉంటారో వారే నిరంతర యోగులు. ఎందుకంటే ప్రేమకు గుర్తు స్వతహా స్మృతి. వారి సంకల్పం అనే గోరును కూడా మాయ కదిలించలేదు. స్లోగన్: కారణాన్ని వినిపించేందుకు బదులు దానిని నివారణ చేసినట్లయితే ఆశీర్వాదంకు అధికారులుగా అవుతారు. నెక్స్ట్ అవ్యక్త సూచన: ఆత్మైక స్థితిలో ఉంటూ బాబా నుంచి అంతర్ముఖులు అవ్వండి. అంతర్ముఖులుగా అయ్యే జ్ఞాన మనన యొక్క అభ్యాసం ద్వారా అలౌకిక మస్తులో సదా మస్త ఉంటే ఈ ప్రపంచం యొక్క చిక్కులు తమ వైపు ఆకర్షించలేవు. ఇలాగైతే మిలిటరీ వారు అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోతే బయట ఉన్న బాంబుల ప్రభావం ఉండదు. అలా మీరు అంతర్ముఖ అండర్ గ్రౌండ్ ఆత్మీక స్థితిలో ఉండే అభ్యాసం చేస్తే బాహ్యముఖత యొక్క విషయాలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు. అచ్చా, ఓం శాంతి. బాబా హృదయానికి అధికారుల మేలే తన శిరో కిరీటముగా మనని తయారు చేసే బాబా ఈ పిల్లలని ఉన్నతంగా చేసే స్వమానధారులుగా బాబా చేసేలే. బాబా ఎంతో ప్రియమేలే, పరివారమే ప్రియమే, అద్భుతమైన ప్రపంచం మనదే. బాబా నావరే నేను బాబాకే, నా నివాసమే బాబా హృదయమే. బాబా నావరే నేను బాబాకే, నా నివాసమే బాబా హృదయమే. బాబా నావారే నేను బాబాకే, ఇది నాదమే సదా ధ్వనించే. నా బాబానే పలికే వారే, నా బాబానే పలికే వారే. బాబా ప్రేమను పొందేలే, బాబా ప్రేమను పొందేలే. స్వమానంలో ఉంటూ గౌరవాన్ని ఇవ్వాలనే బాబాయే ఇదే తెలిపే. స్వమానంతో తొలగే దేహాభిమానమే అవ్వాలి స్వమానధారులే. బాబా పిల్లలే అయ్యేలే సత్యమైన వజ్రాలే.
బాబాకే బాబా నావారే నేను బాబాకే నా నివాసమే బాబా హృదయమే నా నివాసమే బాబా హృదయమే స్నేహ సంపన్నులే సంపూర్ణమయ్యేలే సత్యమైన స్నేహితులే యోగులే జ్ఞానంతో పాటు స్నేహం ఉంటేనే జీవితం రమణీయకమయ్యే జ్ఞానమే బీజము స్నేహమే జలము జీవితానికి ఆధారం ఈ స్నేహమే బాబా నావారే నేను బాబాకే బాబా నావారే నేను బాబాకే నా నివాసమే బాబా హృదయమే నా నివాసమే బాబా హృదయమే బాబాతో కలిసి ఉందాం బాబాతో వెళ్దాం ఈ ప్రతిజ్ఞనే మనమందరము బాబాతో చేసే నిర్మోహి విదేహులై చెయ్యాలి ప్రతి కర్మనే నేను నాది ఈ భ్రాంతులే చెయ్యాలి సమాప్తమే సఫలం చేస్తూ చేయించాలనే ఈ సూచన బాబా తెలిపే బాబా నావారే నేను బాబాకే బాబా నావారే నేను బాబాకే నా నివాసమే బాబా హృదయమే నా నివాసమే బాబా హృదయమే